అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో మన దేశానికి భారీ ప్రయోజనాలు ఉంటాయని కేంద్రంలోని మోదీ సర్కార్ చెబుతోంది. దేశంలోని రైతులు, వ్యాపారులకు కొత్త అవకాశాలు, యువత, మహిళలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రధాని మోదీ తెలిపారు. కానీ విపక్షాలు మాత్రం అందుకు భిన్నమైన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాయి. మోదీ సర్కార్ భారత మార్కెట్ను అమెరికాకు అప్పగించిందని అఖిలేష్ యాదవ్ విమర్శించగా, ఈ ఒప్పందం అత్యంత అన్యాయమైనదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని మోదీ సర్కారుపై విపక్షాలు మరోసారి తీవ్రంగా మండిపడ్డాయి. భారత్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం విషయంలో కేంద్రంపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భారత మార్కెట్ను అమెరికాకు అప్పగించిందని, అలాగే మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిని వదిలేసిందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. బీజేపీ ప్రాథమిక ఆర్థిక అంశాలపై చర్చించాలనుకోవడం లేదని, అమెరికాకు $500 బిలియన్ల విలువైన భారత్ మార్కెట్ను అప్పగించారని, మీ మేక్ ఇన్ ఇండియా సింహం తుప్పు పట్టిపోయిందని అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఇది వీర్ సావర్కర్ పై చర్చించే సమయం కాదని, అలా చేస్తే చరిత్రలోని అనేక పేజీలు తిరిగేయాలని అఖిలేష్ యాదవ్ కేంద్రానికి చురకలంటించారు. కేంద్ర బడ్జెట్ను అమెరికా కోసం చేశారా లేదా భారత్ కోసం రూపొందించారా? ప్రతి విమానాశ్రయంలో మీరు చిరుధాన్యాల ప్రకటనలు పెడుతున్నారు, కానీ అదే సమయంలో వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారని అఖిలేష్ ప్రశ్నించారు. మనం మన జంతువులకు కూడా తిండి పెట్టలేమా అని అఖిలేష్ యాదవ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. పశుగ్రాసం దిగుమతుల వల్ల స్థానిక పరిశోధనా సంస్థలు, గ్రామీణ జీవనోపాధి దెబ్బతింటోందని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ఝాన్సీలో గ్రాస్లాండ్ అండ్ ఫోడర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందని చెప్పిన అఖిలేష్, పశువుల పాల ఉత్పత్తి పెరగడానికి, నాణ్యత మెరుగుపడడానికి, కొవ్వు శాతాన్ని పెంచడానికి ఏ మేత మంచిదో పరిశోధన చేయడం వారి పని అని, కానీ మీరు పశుగ్రాసాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఆ ప్రయత్నాన్ని నాశనం చేస్తున్నారని కేంద్రంపై అఖిలేష్ మండిపడ్డారు. కేంద్రం తీసుకునే నిర్ణయాల వల్ల పాడి పరిశ్రమలో ఉన్న వెనుకబడిన వర్గాలు, దళితులపై ప్రభావం పడుతుందని, బీజేపీ నాయకుల్లో ఎవరూ పాలు ఉత్పత్తి చేయరని అఖిలేష్ విమర్శించారు. బీజేపీ నేతలు పెద్ద భూస్వాములు అని చెప్పిన అఖిలేష్, అందుకే ముందు మార్కెట్ను చైనాకు ఇచ్చారని, ఇప్పుడు అమెరికాకు ఇచ్చారు అని అఖిలేష్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక భారత్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం అత్యంత అన్యాయమైనదని సిద్ధరామయ్య విమర్శించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రధాని మోదీపై సీఎం సిద్ధరామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఒప్పందం వల్ల భారత స్వాతంత్ర్యం బలహీనపడిందని, ప్రపంచంలో దేశ ప్రతిష్ట పడిపోయిందని సిద్ధరామయ్య ఆరోపించారు. దీనికి ప్రధాని తక్షణమే బాధ్యత తీసుకుని రాజీనామా చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సిద్ధరామయ్య ఎక్స్లో పోస్టు చేశారు. దేశాన్ని ఒత్తిడికి గురిచేసిన, రైతుల జీవనోపాధిని బలహీనపరిచిన, భారత గౌరవాన్ని దెబ్బతీసిన ప్రధాని పదవిలో కొనసాగలేరని, భారత సార్వభౌమత్వానికి, ఆత్మగౌరవానికి జరిగిన నష్టానికి బాధ్యత వహించాలని సిద్ధరామయ్య పేర్కొన్నారు. అలాగే రాజీ పడిన ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే రాజీనామా చేయాలని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం సమాన, న్యాయమైన చర్చల నుంచి రాలేదని, ఇది అమెరికా తరపున సుంకాల బెదిరింపులు, ఒత్తిడి వ్యూహాలు, బహిరంగ హెచ్చరికల తర్వాత వచ్చిందని, ఇలాంటి ఒత్తిడికి తలొగ్గడం దౌత్యం కాదు, ఇది లొంగిపోవడమే అవుతుంది అని సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో రాసుకొచ్చారు. భారత వస్తువులపై 18% సుంకం కొనసాగిస్తుందని, కానీ భారత్ మాత్రం అమెరికా వస్తువులపై సుంకాలను 0కు తగ్గించాలని ఒప్పందంలో ఉందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. దీనివల్ల అమెరికా రైతులకు లాభం, భారత రైతులకు నష్టం జరుగుతుందని సిద్ధరామయ్య ఆరోపించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కారణంగా భారత వ్యవసాయం భారీగా నష్టపోతుందని, చౌకగా భారీగా రాయితీలతో వచ్చే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులతో మన రైతులు పోటీ పడాల్సి వస్తుందని సిద్ధరామయ్య చెప్పారు. ఈ ఒప్పందం 72 కోట్ల మంది రైతులు, వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని ప్రమాదంలో పడేస్తుందని సిద్ధరామయ్య మండిపడ్డారు. అమెరికాతో భారత్ మధ్యంతర వాణిజ్య ఒప్పందం స్వేచ్ఛా వాణిజ్యం కాదని, ఆర్థిక బలవంతమని సిద్ధరామయ్య విమర్శించారు. దేశాన్ని రక్షించడం కంటే తనను తాను రక్షించుకోవడం ప్రధానికి ముఖ్యమైనదని, అందుకే మోదీ భారత్ను బలహీన స్థితిలోకి నెట్టారు అని సిద్ధరామయ్య విమర్శించారు. మొత్తంగా అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం కారణంగా దేశంలోని రైతులు, యువత సహా అన్ని రకాల వర్గాల వారికి ప్రయోజనం కలుగుతుందని కేంద్రంలోని మోదీ సర్కార్ చెబుతుంటే, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు మాత్రం రైతులకు తీవ్ర నష్టం తప్పదని కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం దేశంలోని పలు కీలక వర్గాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్రంలోని మోదీ సర్కార్ చెబుతోంది. అయితే విపక్షాలు మాత్రం అమెరికా ఒత్తిడికి తలొగ్గి భారతదేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శిస్తూ ఉన్నాయి. మొత్తంగా అమెరికా భారత్ మధ్యంతర వాణిజ్య ఒప్పందం కేంద్రం విపక్షాల మధ్య మరొకసారి చిచ్చు రేపింది.